హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉదయాస్ ఆంధ్ర ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి సూపర్ టేస్టీ ప్రాన్స్ పకోడీ ప్రాన్స్ 65 అండి. చూస్తున్నారు కదా, ఎంత సూపర్గా క్లియర్ స్ట్రక్చర్తో ఎంత బాగా వచ్చిందో కదా. క్రిస్పీగా పర్ఫెక్ట్గా టిప్స్ అండ్ ట్రిక్స్తో వివరంగా చెప్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అప్పుడే చక్కగా ప్రాన్స్ 65ని మీరు కూడా చేయగలుగుతారు. దానికంటే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా నా నుండి మీకు ఎటువంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో అడగండి. తప్పకుండా మీకోసం చేయిస్తాను. ఈ సూపర్ టేస్టీ ప్రాన్స్ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం నేను ఇక్కడ 1 kg వరకు ప్రాన్స్ని తీసుకున్నానండి. చూడండి, ఈ ప్రాన్స్ని లెమన్ వాటర్ అదేవిధంగా సాల్ట్ వేసి శుభ్రంగా వాష్ చేసుకోండి. ప్రాన్స్లో బ్లాక్ లేయర్ ఒకటి ఉంటుందండి, అది చేదుగా ఉంటుంది. అదేవిధంగా హెల్త్కి కూడా అంతగా మంచిది కాదండి. దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో ఆల్రెడీ ప్రాన్స్ ఫ్రై వీడియోలో వివరంగా చూపించాను. ఆ వీడియోని ఇంకా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా ఆ వీడియోని కూడా చూడండి. అదేవిధంగా ఉదయాస్ ఆంధ్ర ఫుడ్స్ అని సెర్చ్ చేసి మన ఛానల్లో ఫస్ట్లోనే ఉంటుంది, డైరెక్ట్గా చూసేయచ్చు. అలాగే ప్రాన్స్ కర్రీని టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ వీడియోని కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను. దాని వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా ఆ వీడియోని కూడా చూడండి. ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకున్న ఈ ప్రాన్స్లో 1 స్పూన్ వరకు అంటే రుచికి సరిపడా సాల్ట్, అదేవిధంగా 1 స్పూన్ వరకు పసుపు, అలాగే 1 or 2 స్పూన్స్ వరకు కారం, అదేవిధంగా 1 స్పూన్ వరకు ధనియాల పొడిని, అలాగే 1 స్పూన్ వరకు గరం మసాలా, 1 స్పూన్ మిరియాల పొడి, అదేవిధంగా ఈ విధంగా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి మిక్స్ చేసుకోండి మొత్తం బాగా కలిసేలాగా. చూడండి, ఈ మసాలాలు అన్నీ ప్రాన్స్కి బాగా పట్టేలా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో 1 చెక్క వరకు నిమ్మరసాన్ని పూర్తిగా పిండుకోండి. అదేవిధంగా 1 or 2 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని మరోసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత కోటింగ్ కోసం 1 స్పూన్ మొక్కజొన్న పిండి, అదేవిధంగా 1 స్పూన్ వరకు బియ్యం పిండి, అలాగే 1 స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేసుకొని ఇది మొత్తం కలిసేలా మరోసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్లోర్స్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం 2-3 డ్రాప్స్ వాటర్ కానీ ఈ విధంగా ఎగ్ని బ్రేక్ చేసుకొని జస్ట్ వైట్ పార్ట్ ఉంటుంది కదా, ఆ వైట్ పార్ట్ ఎగ్ని కొంచెం డ్రాప్ చేసుకున్నారు అంటే సరిపోతుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ విధంగా మసాలాలు అన్ని ఫ్లోర్స్ యాడ్ చేసిన తర్వాత ఇది కొంచెం తడి కోసం ఎగ్ని కానీ వాటర్ని కానీ జస్ట్ 2-3 డ్రాప్స్ తడుపుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా స్ట్రక్చర్ అనేది లూజ్గా ఉండకూడదు, అదే విధంగా గట్టిగా ఉండకూడదు. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉండాలి. లేదంటే లూజ్గా ఉన్నా కానీ మరీ గట్టిగా ఉన్నా కానీ ఆయిల్లో వేయగానే మసాలాలు ప్రాన్ నుండి సపరేట్ అవుతుంది. సో చాలా పర్ఫెక్ట్గా చేసుకోండి. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్నాము అంటే చూడండి, క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇంత థిక్గా ఉండాలి. అప్పుడు ప్రాన్ నుండి మసాలాలు సపరేట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు దీనిని గంట లేదా కనీసం అరగంట సేపు అయినా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, అరగంట తర్వాత ఈ విధంగా ప్రాన్స్కి మసాలాలు పర్ఫెక్ట్గా అబ్జర్వ్ అయ్యాయి. ఇప్పుడు ఈ ప్రాన్స్ని ఫ్రై చేయడం కోసం ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ ఆయిల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా కొంచెం ఆయిల్తో ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, ఆయిల్ హీట్ అయ్యిందో లేదో కరెక్ట్గా తెలియడం కోసం ఈ విధంగా మసాలాని కొంచెం చిన్న డ్రాప్ ఈ విధంగా వేసాము అంటే ఈ మసాలాని వేయగానే ఈ విధంగా బుడగలుగా వస్తాయి. అప్పుడు పర్ఫెక్ట్గా హీట్ ఉన్నట్టు. ఇప్పుడు మంటని పూర్తిగా లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ప్రాన్స్ని తీసుకొని ఒక్కొక్కటిగా 1 by 1 ప్రాన్స్ని డ్రాప్ చేసుకోండి ఆయిల్లో.
ఈ విధంగా ఫ్రీగా ఫ్రై అయ్యేటట్టు డ్రాప్ చేసుకోండి సరిపడినన్ని ప్రాన్స్. ఈ విధంగా ప్రాన్స్ అన్నిటిని యాడ్ చేసిన తర్వాత వెంటనే గరిట పెట్టి తిప్పకూడదండి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసినట్లయితే వెంటనే ప్రాన్స్ కలర్ వచ్చేస్తే లోపల పచ్చిగా ఉంటుంది. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని పూర్తిగా లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ప్రాన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన ప్రాన్స్ని తీసుకొని ఒక ప్లేట్ మీద టిష్యూస్ పెట్టి ప్రాన్స్ అన్నిటిని ఆయిల్లో నుండి తీసి ఆ ప్లేట్లో యాడ్ చేసుకున్నారు అంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ అబ్జర్వ్ చేసుకుంటుంది. చూడండి, ఇప్పుడు సెకండ్ కోటింగ్ కూడా 1 by 1 ప్రాన్స్ని ఆయిల్లో డ్రాప్ చేసుకొని వాటిని కూడా 2 minutes ఫ్రై అయిన తర్వాత చూడండి స్లోగా గరిటెతో మిక్స్ చేస్తున్నాను. ప్రాన్కి మసాలాలు పర్ఫెక్ట్గా పట్టాయి కదా, ఆయిల్లో మసాలాలు అనేది సపరేట్ అవ్వలేదు. ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో కదా. మీరు కూడా ఈ విధంగా స్టెప్ బై స్టెప్ పూర్తిగా నేను చెప్పిన విధంగా చేశారు అంటే పక్కా ప్రాన్స్ పకోడీని మీరు కూడా ట్రై చేయొచ్చు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో కదా. ఇప్పుడు ఈ విధంగా మొత్తం ప్రాన్స్ని ఫ్రై చేసిన తర్వాత ఈ విధంగా జాలి గరిట ఆయిల్లో పెట్టి దీనిలో కొన్ని పచ్చిమిర్చి అదేవిధంగా కొన్ని కరివేపాకు రెమ్మలను కూడా వేసి ఈ రెండింటిని ఫ్రై చేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్రాన్స్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మ చెక్క అదేవిధంగా 2 ఆనియన్ స్లైసెస్తో సర్వ్ చేసుకొని పక్కా రెస్టారెంట్ స్టైల్ ప్రాన్స్ పకోడీ అంటే ప్రాన్స్ 65ని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా క్రిస్పీగా మసాలాలు అనేవి ప్రాన్స్ నుండి సపరేట్ అవ్వకుండా పర్ఫెక్ట్ కోటింగ్తో చాలా టేస్టీగా వచ్చింది కదా. మీరు కూడా నేను చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ క్లియర్గా చేయండి. మీకు కూడా పక్కా రెస్టారెంట్ స్టైల్ ప్రాన్స్ 65ని మీరు కూడా సింపుల్గా ట్రై చేసేస్తారు. మరి వీడియో నచ్చిందా? ప్రాన్స్ 65 మీకు నచ్చిందా? అయితే నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do like, share and comment. Thanks for watching this video.